అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 25 మధ్య ముస్లింలెవరూ బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు లోక్సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పిలుపునిచ్చారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీని ముస్లింలకు అతిపెద్ద శత్రువుగా పేర్కొన్నారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. జనవరి 20-25 మధ్య ప్రయాణాలు మానుకోండి. రామమందిర ప్రారంభోత్సవాన్ని ప్రపంచం మొత్తం వీక్షిస్తుంది. లక్షలాది మంది ప్రజలు బస్సులు, రైళ్లు, విమానాల్లో వస్తారు. కాబట్టి మనం శాంతియుతంగా ఉండాలి. ఈ సమయంలో మనం ప్రయాణాలు మానుకొని ఇళ్లలోనే ఉండాలి. ముస్లింలకు బీజేపీ అతి పెద్ద శత్రువు. అది మన ప్రాణాలకు, నమ్మకానికి, మసీదులకు, ఇస్లామిక్ చట్టాలకు, ఆజానుకు శత్రువని పేర్కొన్నారు. అస్సాంలోని బార్పేటలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బద్రుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ముస్లింలను బీజేపీ అసహ్యించుకోదని, తాము సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రతో పనిచేస్తున్నట్టు బీజేపీ స్పష్టం చేసింది. అయోధ్య భూ వివాదం కేసులో మాజీ లిటిగెంట్ ఇక్బాల్ అన్సారీని అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించామని, ప్రార్థనలో ఆయన కూడా పాలు పంచుకుంటారని పేర్కొన్నారు. బద్రుద్దీన్ అజ్మల్, ఓవైసీ వంటి వారు సమాజంలో వైషమ్యాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని స్పష్టం చేసింది.